ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది. సూపర్ 6ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం.